దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసాం మనం. స్టార్ట్ చేసుకోవచ్చు, పని స్టార్ట్ చేసుకోండి, సరేనా? అదే ఇది చూసే మీరు నేను రాకముందే దీన్ని అప్రూవల్ ఇప్పించాను మీకు. మంతన్నకు కూడా తెలుసు. ఇప్పుడు కట్టుకోవచ్చు మీరు, సరేనా? కట్టుకోండి, జగన్ అన్నకు ఓటేయండి, ఫ్యాన్ గుర్తుని గెలిపించండి. కలెక్టర్ ద్వారా అప్రూవల్ చేయించాను. అది అప్రూవల్ అయిపోయింది. మీరు ఎందుకు ఆపుకోవచ్చు? అప్లై చేసావా? ఎప్పుడు చేసావు? రాసుంటే వచ్చింది, రాయకపోతే రాయించుకో. సర్పంచ్ గారిని పెట్టుకొని, అదే లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు రాసి పెట్టుకోండి. ఇది ఎన్ని ఉన్నాయి అట్లాంటి రాసుకోండి నా దగ్గరికి. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఏం పదవలేదు. మీరు ఓటేస్తే రేపు వచ్చింది పదవి. నాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసి పెడతా ఏ రోజైనా. సురేష్ ఇంట్లో తిరిగి చేసినాడు. ఏం లేని వాళ్ళకు కుట్లు ఇప్పిస్తానని చెప్పి ఆ పివ కాకపోయిందని చెప్పి ఆ పివ కాకపోతే నాకు అక్కడ బెడ్ చెట్లేదు, మీకు ఎక్కడ ఇవ్వాలమ్మా అని చెప్పా. ఏం లేవని చెప్పా. చేయాల్సింది మీకే, మీకు చేసి పెట్టాల్సింది. పర్మిషన్ ఇప్పించాను, కట్టుకోండి ఇప్పుడు ఆపకుండా, సరేనా? మా జగన్ అన్న పంపించాడు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే చంద్రశేఖర్ సార్.
పథకాలకు పెట్టారా? ఎవరెవరు పెట్టారు? ఎవరెవరు పెట్టారు? ఎవరెవరు పెట్టింది? ఉన్నారా పెట్టిన వాళ్ళు ఇక్కడ? అడిగేది అవి వచ్చినాయి. నేను వచ్చిన తర్వాతే చేయించా. గారపెంట ఈ విలేజెస్ అన్నిటి పర్లేదు, ఈ విలేజెస్ అన్నిటినీ ఇబ్బంది పెడుతున్నాడు డిఎఫ్ఓ గారు. చాలా వీళ్ళకి డ్రైనేజ్ వేయించుకొని పట్ల, ఎలక్ట్రికల్ లైన్ వేయించుకొని పట్ల, కరెంటు. ఏ నాయకుడన్నా మన ఇళ్ళకి వచ్చారా? ఊరకే ఎలక్షన్ టైంలో వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్తారు. ఇప్పుడు 5 సంవత్సరాలు మీ ఇంటికి దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చారు, వాలంటీర్లు వచ్చారు, పెన్షన్ తీసుకొచ్చి మీ ఇంటికి 1వ తారీఖు తీసుకొచ్చి ఇచ్చారు, బియ్యం బండ్లు మీ